రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ప్లే ఆఫ్ 2 మ్యాచ్ మరి కాసేపట్లో ముల్లన్పూర్ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కు వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు ఇక ఇంటి దారి పట్టాల్సిందే. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య విషయానికి వస్తే జీటీ ఈ సీజన్ను మొదట్లో 2 వరుస అపజయాలతో ప్రారంభించింది. నిజానికి టీంను చూశాక ఏంటి జీటీ ఇలా ఉంది, చూడ్డానికి టెస్ట్ టీంలా ఉంది అనుకున్నారు. మొదట్లో సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఫెయిల్ కావడంతో ఓపెనర్ ఫెయిల్ అయ్యారు. బట్లర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, మిగతా ప్లేయర్లు కూడా పెద్దగా రాణించకపోవడంతో ఈ సీజన్లో గుజరాత్ పెద్దగా ఆడుతీరు కనబరచదు, ప్లే ఆఫ్కు కూడా చేరడం కష్టం అనుకున్నారు. కానీ ఆ 2 మ్యాచ్ల తర్వాత జీటీ ఒక్కసారిగా తమ ఆడుతీరును మార్చుకుంది. 200 రన్స్ను ఈజీగా చేసింది. బలమైన బౌలింగ్ కూడా ఉంది. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇంతవరకు బట్లర్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయినప్పటికీ చివర్లో వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లు అండ్ చివర్లో మంచి ఫినిషింగ్ ఇవ్వడంతో జీటీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. టాప్ 2లో నిలిచింది. ఇక అట్ ద సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఈ సీజన్ను రాయల్స్ వరుస విజయాలతో ప్రారంభించింది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. ఆ టీం ఆడుతీరు చూశాక ఈసారి ఖచ్చితంగా టాప్ 2లో ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుస ఓటములు ఆ టీంని వెంటాడాయి. చివరికి అతి కష్టం మీద ప్లే ఆఫ్కు చేరుకుంది. అది కూడా ముంబైపై గెలవాల్సిన మ్యాచ్లో గెలవడంతో ఆ టీం ప్లే ఆఫ్కి అయితే చేరుకుంది. అందులోనూ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ను చిత్తు చేసింది. ఇప్పుడు అసలైన మ్యాచ్ ప్లే ఆఫ్ 2 మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, జీటీ కావచ్చు, చివరి వరకు పోరాడాల్సి ఉంటుంది. రెండు టీంలు కూడా సూపర్గా ఉన్నాయి. జీటీ కన్సిస్టెన్సీగా ఆడితే రాజస్థాన్ రాయల్స్ గెలిచిన మ్యాచెస్లో మాత్రం భారీగానే గెలిచింది, భారీ తేడాతో గెలిచింది. టీంల విషయానికి వస్తే ముందుగా రాజస్థాన్ రాయల్స్ ఆ టీంకు ప్రధాన బలం ఓపెనర్లే ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. ఇంకా చెప్పాలంటే సూర్యవంశీ విషయానికి వస్తే తనొక్కడే మ్యాచ్ మొత్తం మార్చేస్తున్నాడు. ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ను గెలిపిస్తున్నాడు. ఇతనికి తోడు జైస్వాల్ కన్సిస్టెన్సీగా రాణించడం, ధ్రువ్ జురెల్ అంతకు మించి కన్సిస్టెన్సీ మెరుపులు మెరిపించడం ఒక ఎత్తు అయితే రన్ పరాగ్ కూడా కెప్టెన్ అవసరానికి పరుగులు చేస్తున్నాడు. ఇక ఫినిషర్గా డెనవన్ ఫెరీరా, దశన్ షనాకా సూపర్గా బ్యాటింగ్ అండ్ ఫినిషింగ్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా కూడా సమయాన సందర్భంగా పరుగులు చేస్తున్నారు. సో వీళ్ళందరూ లాస్ట్ మ్యాచ్లో ఎలా ఆడారో అలాంటి ఆడుతీరును కనబరిస్తే ఖచ్చితంగా గుజరాత్పై గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. బౌలింగ్లోనూ కాస్త కన్సిస్టెన్సీ మిస్ అయిందనుకోవచ్చు. ముఖ్యంగా నాండ్రే బర్గర్ ఆశించిన స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నాడు. అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్న పరుగులు భారీగా ఇచ్చుకుంటున్నాడు. సో తను కూడా కాస్త కంట్రోల్గా బౌలింగ్ వేస్తే రాజస్థాన్ రాయల్స్కు తిరిగి ఉండకపోవచ్చు. ఇక యశ్రాజ్ పుంజా, జఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. వీళ్ళకు తోడు రవి బిష్నోయ్ ఉంటాడా, లేదంటే గాయం కారణంగా దూరం అవుతాడా, ఇంకా అందుబాటులో లేకుండా అనేది చూడాలి. గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చిన ఆ టీం గురించి అందరికీ తెలిసింది. ఆ టీంలో టాప్ 3నే వాళ్ళ బలం. సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ అండ్ జస్ బట్లర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ ఆ టీంకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతవరకు. సాయి సుదర్శన్, గిల్ వాళ్ళ స్థాయికి మించి రాణిస్తున్నారు, ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా గుజరాత్ గెలవడానికి సమయంలో పరుగులు చేస్తున్నాడు. హోల్డర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. ఈ టీంలో ఇంతవరకు లాస్ట్ మ్యాచ్ వరకు రాహుల్ తెవాటియా పెద్దగా బ్యాటింగ్ ఆడకపోయినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో ఆ టీం ఓడిపోయిన తెవాటియా ఒంటరి పోరాటం చేసి ఫామ్లోకి వచ్చాడు. ఆ ఫామ్ను కంటిన్యూ చేసిన జీటీ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక బౌలింగ్తో పోల్చుకుంటే రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా జీటీ కాస్త బలంగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే కగిసో రబాడా అండ్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్లో ఉన్నారు. వీళ్ళకి తోడు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బలంగా ఉంది. వీళ్ళందరూ రాణిస్తే జీటీకి కూడా ఎదురుండకపోవచ్చు. ఈ మ్యాచ్ ఏది ఏమైనా జీటీ గెలవాలంటే ఖచ్చితంగా సాయి సుదర్శన్ను తొందరగా అవుట్ చేస్తేనే ఆ టీంకు మరోసారి ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే లాస్ట్ మ్యాచ్లో చెలరేగినట్టు సూర్యవంశీ చెలరేగితే గుజరాత్ మరోసారి ప్లే ఆఫ్లో ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.